ఏం చెప్పాలి స్టార్ట్ అంట. ఈరోజు మన వీడియో ముచ్చట ఆనందమే అందం. కాకపోతే మనం ప్రతిరోజు చెప్పుకునేది ఏమంటే ఆనందమే అందం కాదు, అందమే ఆనందం. హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. రోజువారీ పనులతో, ఆఫీస్ పనితో రోజు ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియదు. దానికి తోడు ఎండ కూడా తోడైతే ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాము. అలాంటి రోజుల్లో సాయంత్రం పూట ఎండంతా పోయి వేడి తగ్గి చల్లగా గాలులు వీస్తూ ఉంటే అప్పుడు ఇంటి ముంగిలిలోనో బాల్కనీలోనో చెట్ల మధ్యనో హాయిగా అలా అలా తిరుగుతూ సమయం గడిపితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. మనసుకు సాంత్వన చేకూరుతుంది కదా. ఇక ఆ చల్లటి సాయంత్రాలకి తోడు వేడి వేడి కాఫీ తోడైతే ఇక ఆ హాయి చెప్పనలవి కానిది. అంతే కదండి. మీలో కూడా ఎంతమంది చల్లటి సాయంత్రం వేళ కాఫీ టీ తాగడానికి ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కాఫీ టీ కూడా నార్మల్గా కలుపుకోకుండా గ్లాసులో చక్కగా నురుగు వచ్చే వరకు పైనుంచి కిందకి పోస్తూ ఆస్వాదిస్తే ఆ రుచే వేరు, అద్భుత అన్నట్టు ఉంటుంది కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే ఇలాంటి కూల్ ఈవినింగ్స్లో మీరు టీ తాగడానికి ఇష్టపడతారా, కాఫీ తాగడానికి ఇష్టపడతారా? కాఫీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి, అద్భుత అంతే. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇలా మనం లైవ్ వీడియోలో మాట్లాడుకుని చాలా కాలం అయింది కదా, అందుకే ఈసారి లైవ్లో చేద్దామని అనుకుంటున్నాను. ఇక ముందు వీడియోలు కూడా లైవ్ వీడియోలోనే ఉంటాయి మనవి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం మనము. ఇక ముందు మనము ఏదో ఒక టాపిక్ గురించి ప్రతిరోజు మాట్లాడుకుందాము. మీకు నచ్చిన టాపిక్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన వీడియో ముచ్చట ఆనందమే అందం. కాకపోతే మనం ప్రతిరోజు చెప్పుకునేది ఏమంటే ఆనందమే అందం కాదు, అందమే ఆనందం. ఈరోజు మన వీడియో ముచ్చట ఆనందమే అందం. కానీ మన నానుడి ఏమంటే అందమే ఆనందం అనుకుంటాం. కానీ అందం ఈరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, రేపటికి అది ఉండకపోవచ్చు కూడా. కాబట్టి అందాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే మాత్రం మనకి అడియాసలే మిగులుతూ ఉంటాయి. కాకపోతే ఆనందాన్ని అందంగా మార్చుకున్నాం అనుకోండి, ఆ ఆనందం ఎప్పుడు మనతోనే ఉంటుంది. కాకపోతే ఆనందాన్ని అందంగా మార్చుకుంటే సంతోషం, ఆనందం అనే సంతోషం, అందం అనే సంతోషం ఏదైనా మనతోనే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఆనందం అనేది చిన్న చిన్న వస్తువుల్లో, చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న కోరికల్లో తీర్చుకోవడం వల్ల మనకి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాలు ఎప్పటికీ మనతో ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న పనులు ఎప్పటికీ ఉంటాయి మన లైఫ్లో. చిన్న చిన్న ఆనందాలు తీర్చుకుంటే ఎప్పటికీ సంతోషం ఉంటుంది. కాకపోతే మన జీవితంలో ఎప్పుడూ ఏదో పెద్ద ఆనందం వస్తేనే అప్పుడే నేను సంతోషిస్తా, అప్పుడే నవ్వుతా, అప్పుడే ఆనందపడతా అంటే మాత్రము అది మనకి చాలా దూరంగా ఉంటుంది. వస్తుందో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు చిన్న చిన్న ఆనందాల్లో, చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న సహాయపడే గుణాల్లో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు. మీకు చిన్న విషయం చెప్పనా, నేను ఏదో వస్తువులు కొందామని మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక చిన్న వస్తువు కనిపించిందండి. ఆ వస్తువు చూసి నేను కనీసం అంటే ఒక 2 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. ఆ వస్తువు ఏమనుకుంటున్నారా? ఈ చిన్ని ట్రే అండి. ఈ చిన్ని ట్రేలో యాక్చువల్గా ట్రే అంటే ట్రే అని కాదు, ఇక్కడ ట్రేలో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో, మనకి పెయింటింగ్ ఉంది కదా, అంతా కాఫీ పొడి, కాఫీ గింజలు, కాఫీ కప్పు, మగ్గు ఇవన్నీ వేస్తున్నాయన్నమాట. ఈ ట్రేలో చూసిన కాఫీ గింజలు, కాఫీ కప్పులోని ఆ కాఫీని చూసినప్పుడు, మనం ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తాగుతున్నప్పుడు, మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఫిల్టర్ కాఫీ చేస్తున్నప్పుడు ఆ వచ్చే సువాసనలు అవన్నీ గుర్తొచ్చి నిజంగా నేను అలా చూస్తూ ఆ వాసనలు నిజంగానే నాకు వస్తున్నట్టు అనిపించింది. ఆ పెద్దవాళ్ళ దగ్గరికి నిజంగా వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళకి కలిపి ఇచ్చిన కాఫీని తాగుతున్నట్టే అనిపించింది నాకు. అందుకే నాకు ఆ చిన్న విషయంలో కూడా పెద్దవాళ్ళతో గడిపిన ఆనంద క్షణాలని గుర్తొచ్చేసాయి నాకు. అలాగా చిన్న చిన్న విషయాల్లో మనము పెద్ద పెద్ద ఆనందాన్ని కూడా వెతుక్కోవచ్చండి. ఇది చిన్ని ఆనందం ఎందుకు అంటున్నానంటే, ఈ కాఫీ అనే ఒక చిన్న ఆనందము, ఈ ట్రే అనే చిన్న వస్తువు నుంచి వచ్చిన ఆనందము, మనం పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు కానీ, వాళ్ళ ప్రేమ కానీ, ఆ సమయంలో వాళ్ళతో గడిపిన ఆనందాన్ని మళ్ళీ నెమరవేసుకున్నట్టయింది కదండి. ఈ చిన్న విషయమే కదా ఇది, కానీ అది ఎంత పెద్ద ఆనందాన్ని ఇచ్చింది మనసుకి. మనం ఎప్పుడో మర్చిపోతుంటాం కొన్ని విషయాలు, కానీ కొన్ని వస్తువులు చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు, కొన్ని సందర్భాల్లో మనకి
ఆ మనసు పొరల్లో దాగి ఉన్న ఆ జ్ఞాపకాలు, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ దొంతరలుగా మనకి గుర్తుకొచ్చి ఎంతో ఆనందపడతాము. ఈ ఆనందం అనేది మనకి లైఫ్ టైం ఆనందం అండి. పెద్దవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో గడిపిన ఆ ఆనందమే చాలా లైఫ్ టైం ఆనందం ఉంటుంది. ఈ కాఫీ కప్ ఏంటి, ఈ కాఫీ మగ్ ఏంటి, ఈ కాఫీ గింజలేంటి, ఈ ట్రే ఏంటి, ఈ ముచ్చటేంటి అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే కాఫీ ప్రియులకే ఈ విషయం తెలుస్తుందండి, ఎంత ఆనందం ఉంటుందో. కాఫీ ట్రే, మగ్గులు, ఇట్లా వస్తువులు చూసినప్పుడు కూడా ఆ తాగుతున్నప్పుడు కలిగే ఆనందం అనేది అప్పుడు కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాఫీ ప్రియులకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది కాఫీ ప్రియులు ఉన్నారో చెప్పండి. మీకు ఆ తాగుతున్నప్పుడు కలిగే ఆ ఆనందం అనేది, సిప్కి తాగే ఆనందం ఉంటుంది, ఆస్వాదిస్తూ తాగుతారు కదా, అలా ఎంతమంది ఆస్వాదిస్తూ తాగుతారు, కాఫీ ప్రియులు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అసలు నేను చెప్పాల్సింది ఏమంటే ఈ చిన్న వస్తువులు, చిన్న పనుల్లో కలిగే ఆనందము మన జీవితాన్ని ఎంతో మధురంగా, ఎంతో అందంగా తీర్చిదిద్దుతుందండి. ఎప్పుడో పెద్ద పని చేస్తే వచ్చే ఆనందం కోసం ఎదురు చూడకుండా చిన్న పనుల్లో ఆనందం ఎత్తుక్కోవడము అనేదే నేను చెప్పదలుచుకుంది. అందుకే అంటున్నాను, అందమే ఆనందం కాదు, ఆనందమే అందంగా మలుచుకోవడం అనేది జీవితం లక్ష్యంగా మనం పెట్టుకుంటే సరిపోతుంది. లక్ష్యం అంటే ఇదేదో పెద్ద గోల్ అనుకోకండి. మనం చేసే రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెతుక్కోవడమే, అంతేనండి, అంతకుమించి ఏమీ లేదు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ జీవితంలో చిన్న పనుల్లో, రోజువారీ పనుల్లో ప్రతి క్షణం ఆనందాన్ని వెతుక్కొని మీ జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఏం చెప్పాలి, స్టార్ట్ అంటారా? స్టార్ట్ చేసేసావా? ఏంటో ఈరోజు మన ముచ్చట ఏమంటే ఆనందం. మనకి